హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇది వచ్చేసి ఇంకొక కొత్త వీడియో అయితే తీసుకొచ్చా. వీడియో వచ్చేసి ఓవెన్ గురించి. మన దగ్గర చాలా ఓవెన్స్ ఉంటాయి, అయితే నేను మా కిచెన్లో ఏ వాడుతున్నానో అదే చెప్తున్నా. కాంబీ ఓవెన్ మేమైతే వాడుతున్నాం. కాంబీ ఓవెన్ అనేది చాలా మంచిది. దీనికి ఏంటంటే మనకి మాన్యువల్ ఉంటుంది, మళ్ళీ ఏమో మనకి రెసిపీ బుక్ ఉంటుంది, ప్లస్ క్లీనింగ్ది కూడా ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ వేసినాం అనుకో, లేకపోతే కెమికల్ ట్యాబ్లెట్ వేస్తే ఆటోమేటిక్ కూడా అయిపోతుంది, చాలా ఈజీ. ఇదైతే ఎవరైతే హోటల్ లేకపోతే రెస్టారెంట్ ఏదైనా అవుట్లెట్ అని స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళు కూడా ఈ కాంబీ అనేది నేనైతే ప్రిఫర్ చేస్తున్నా. దీని ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఉంటుంది. ఇక్కడ ఎంతైతే వస్తుందో అంతైతే నేను వేస్తున్నా, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చూడండి, నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నా ఎట్లా వాడాలో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ అయితే మీకైతే ఓవెన్ గురించి అయితే చెప్తా అన్నా కదా. అయితే దీంట్లో చూడండి, ఇది కాంబీ ఓవెన్ మాది. ఇది వచ్చేసి ప్రెగో కంపెనీది. ఎవరైతే అవుట్లెట్ లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ కిచెన్లో ఎవరైనా పని చేస్తున్నట్టే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ అనేది చూడండి, ఇక్కడ షెఫ్ బొమ్మ ఉంది కదా, అంటే మనం యూజ్ చేయడం. దీనికి చూడండి, టెంపరేచర్ మనమే పెట్టుకోవాలి, టైమింగ్ మనమే పెట్టుకోవాలి, స్టీమ్ మనమే పెట్టుకోవాలి. దీన్ని ప్లే చేస్తే ప్లే అవుతుంది. దీంట్లో రోస్ట్ ఉంటుంది, మళ్ళీ స్టీమ్ రోస్ట్ ఉంటుంది, స్టీమ్ ఉంటుంది, ఓకేనా? దీని తర్వాత ఇది మనకు ఎందుకంటే మనం ఏదైనా రెసిపీ చేసినాం అనుకో, ఆ రెసిపీకి మనకి ఏమవుతుందంటే మనము టైం పెట్టుకొని తీసుకోవచ్చు, మనకు తెలుసు కాబట్టి. ఓకే, ఇవి రెసిపీ బుక్ అని ఉంటుంది కదా, ఇది కొంచెం ట్రిక్కీ. ఎందుకంటే మీరు వచ్చేసి ఇప్పుడు బ్రెడ్ అవైతే ఓకే, ఇప్పుడు మీరు రోస్ట్ చికెన్ పెట్టారు, ఇక్కడ చూపిస్తున్నా కదా, రోస్ట్ చికెన్ పెట్టాను, ప్లే కొడతాను. రోస్ట్ చికెన్కి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాడు అండి, 210 degrees సెంటిగ్రేడ్స్ అని చూపిస్తున్నాడు, 40 minutes అయితే అంటున్నాడు. అదే రోస్ట్ చికెన్ నేను మాన్యువల్గా చేస్తే తక్కువలో కూడా చేసుకోవచ్చు, టెంపరేచర్ ఎక్కువ పెట్టి. వీడియో ఏమో చేస్తాడు, ఒక ప్రాసెస్గా చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రిపరేషన్ టైం ఎక్కువ అవుతుంది, ప్లస్ ఇది మొత్తం కుకింగ్ అయ్యేదాకా అయితే మాన్యువల్గా లాకే ఉంటుంది. అందుకోసం మాన్యువల్ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు, ఇది మాన్యువల్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది రెసిపీ ప్రకారంగా అయితే ఎక్కువ అయితే వాడరు, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఇది అయిపోయిందా, ఇక్కడ చూడండి, బ్రెడ్ అండ్ పిజ్జా, పేస్ట్రీ, ఫస్ట్ సీ ఫుడ్ ప్రోడక్ట్స్, మీట్స్ ఉన్నాయా. మళ్ళీ ఇక్కడ చూడండి, స్పెషల్ సైకిల్, ఇది వచ్చేసి క్లీనింగ్ది. రిఫ్రిజిరేషన్ అంటే కూల్ డౌన్ చేస్తుంది, ప్రూవింగ్, మళ్ళీ కూల్ డౌన్ ఉంది, ఇక్కడ వాషింగ్ ఉంది. మీకు వచ్చేసి దీంట్లో ట్యాబ్లెట్స్ ఉంటుంది, ట్యాబ్లెట్ వేసి క్లీనింగ్ చేయాలి. దీనికి 20 minutes 30 minutes ఒక్కొక్క దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు కావాలంటే ఒకటి చూపిస్తారు, కూల్ డౌన్ చూడండి. కూల్ డౌన్ వచ్చేసి 50 degrees సెంటిగ్రేడ్స్ కూల్ డౌన్ చేసేస్తాడు మొత్తము. ఇక్కడ చూడండి, ప్రూఫింగ్ అంటే మీరు ఏమైనా ఓవెన్లో ఏమైనా పెట్టారనుకో, దానికి ఇది అవ్వడానికి, ఓకే, ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. వాషింగ్ కూడా వెరీ ఈజీ. ఇక్కడైతే వాషింగ్ కొడితే మీరు స్ట్రాంగ్, రిన్స్, డిటర్జెంట్ ఇవన్నీ ఉంటాయి. దీంతో మీరు అయితే క్లీనింగ్ వెరీ ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను పాత రీల్స్లో ఒక వీడియో చూస్తున్నా, ఒక 10 days నుంచి. ఒకతను ఒక వీడియోస్ పెడుతున్నాడు ఇంగ్లీష్లో. ఏమంటాడంటే, ఓవెన్ ఉంది, నో నీడ్ కుక్స్ అవసరం లేదు, షెఫ్స్ అవసరం లేదు జాబ్ చేయడానికి, మన దగ్గర ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి, దోశ మిషన్ ఉంది, దోశ మిషన్ ఆటోమేటిక్, దాంట్లో దోశ తింటే ఒక పేపర్ తిన్నట్టే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? దానికి దోశ, దీనికి మళ్ళీ గ్రిల్కి దోశకి చాలా తేడా ఉంటుంది. అతను చెప్పేది నేను చూసిన దాంట్లో నేను కామెంట్ కూడా పెట్టిన. అతను ఏమంటాడు, మ్యాన్ పవర్ అవసరం లేదు, షెఫ్స్ అవసరం లేదు. నాకు అది బాధ కలిగైతే నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు మీకు చూపించిన కదా, ఈ ఎంత పెద్ద కంపెనీ, ఈ కంపెనీయే మాన్యువల్ అనేది పెట్టింది. అది మాన్యువల్ అనేది ఎందుకు పెట్టిందో మీకు తెలుసు కదా. ఎందుకంటే దీంట్లో ఎప్పుడైనా గ్లిచ్ కావచ్చు రెసిపీ బుక్లో, కానీ మాన్యువల్లో ఎప్పుడు కాదు. దానివల్ల మాన్యువల్ పెట్టింది. అతనేమో ఒక దోశ మిషన్, ఇంకొకటి చైనీస్ ఒకటి ఉంది రౌండ్, అది అయితే ఉంటుంది, దాంట్లో రైస్ అవన్నీ వేయొచ్చు. షెఫ్స్ అయితే అవసరం లేదు ఈ జాబ్ చేయడానికి అని అతను వీడియోస్ చేస్తున్నాడు. కావాలంటే అతని వీడియో నేను పెడతాను. ఈ మొత్తం వీడియో నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నా, దీనివల్ల తెలుసు అని. నేను నా దోశ కూడా చూసిన, ప్రింటింగ్ లెక్క ఉంది, పైన కించి బ్యాటర్ వేస్తున్నాడు, వస్తుంది. దానివల్ల దోశ తిన్నట్టే ఉండదు. మనం కూడా ఎలక్ట్రిక్గా బతకాలంటే దానికన్నా దరిద్రం అయితే ఏమీ లేదు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి, ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరికొన్ని అప్డేట్స్ కోసం ఏమైనా